హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పశు సంవర్ధన శాఖ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు. మంత్లీ శాలరీ వచ్చేసి మనకి 35,000 పైగా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి క్లర్క్ హోదాకు సంబంధించి మనకి జాబ్స్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క క్లర్క్ హోదాకు సంబంధించి జాబ్ వచ్చినట్లయితే మనకి లెవెల్ 7 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళైతే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క క్లర్క్ హోదా పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే మనకి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. పర్ మినిట్ ఇంగ్లీష్లో వచ్చేసి 35 వర్డ్స్ లేదా హిందీలో వచ్చేసి పర్ మినిట్ 30 వర్డ్స్ మనకి టైపింగ్ స్కిల్స్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి జాబ్ డిస్క్రిప్షన్ అయితే డీటెయిల్గా అయితే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ గురించి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 7th పాయింట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే 12th పాయింట్ ఇచ్చారు చూడండి. మనకి అప్లికేషన్ పంపిస్తాం కదా, అప్లికేషన్ పంపించిన వాటిలో నుంచి మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే మామూలుగా ప్రిపేర్ అవుతుంటాం కాబట్టి ఒక సిలబస్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళైతే 200 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఉమెన్స్కి అయితే 100 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ అప్లై కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కానీ ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి February 22 నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 22 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోకుండా ఆఫ్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు. మనకి డీటెయిల్ అయితే ఇక్కడ అడ్రస్తో సహా మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 23 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉందన్నమాట. దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కావాలి అని అడిగారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.